రేయ్, నేను యుద్ధంలోకి దిగితే వార్ వన్ సైడే. తగ్గేదే లేదు. నేను శవాల దిబ్బలను పాలిస్తాను. ప్రపంచం భిన్న సంస్కృతుల సమ్మేళనం, జాతుల జీవనం. ఇది ఒక నగరం. ఇక్కడ నవ్వులున్నాయి, కుటుంబాలున్నాయి, భవిష్యత్తు ఉంది. ఈ గ్లోబల్ క్రైసిస్ లో ఉక్రెయిన్ మరియు రష్యా నాయకులు తీవ్ర చర్చలు జరుపుతున్నారు. ఈ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మాది గొప్ప దేశం అంటే మాది గొప్పదని వాదులాడుకుంటారు. మారిపోండి, బాంబులు పడుతున్నాయి. తలదాచుకునే బంకర్లు కూడా లేని నగరం. ప్రాణం కాపాడుకోవడమే ప్రజలకు యుద్ధంగా మారింది. ధరలు పెరిగిపోయాయి. చిన్న రొట్టె ముక్క కూడా ఇప్పుడు కరువైంది. ప్రాణం పోతుంటే గొంతులో ఒక చుక్కని పోసేందుకు కూడా మనుషులు లేరు. శవాల మధ్య శవాలైపోతున్నాం. నిద్రాహారాలు కరువయ్యాయి. ప్రతి రాత్రి నరకంలా ఉంది. ఎప్పుడు ఎవరి ప్రాణం పోయిందో ఎవరికి కూడా తెలియని నగరం. ఒక బాంబు, ఒక క్షణం, ఒక నగరం మారిపోయింది. రాత్రి ముగిసింది, కానీ జీవితాలు కూడా ముగిశాయి. బ్రతకమంటూ బ్రతుకునిచ్చి బ్రతకనివ్వవు వివరమేంటై? ఎవరు అడిగే నిన్ను ప్రాణం ఎందుకిచ్చావు జీవి జన్మం? ఘోరమైన విధిని రాసే క్రూరమైన మనసు నీదయ్యా. నేను ఇంకా ఇక్కడే ఉన్నానా? నిన్నే నేను ఈ బొమ్మతో ఆడుకున్నాను. ఇప్పుడు నేను ఎముకనెందుకు మారాను? అమ్మా, అమ్మా. బిడ్డా, మనమిప్పుడు కథలమయ్యాం. నేను దేశం కోసం పోరాడాను, కానీ ఇప్పుడు చూస్తే పెద్దలు యుద్ధం చేస్తారు, పిల్లలు ఎందుకు చనిపోతారు? మనదంతా ఒకే బాధ, ఒకే ప్రాణం, ఒకే మరణం. జీవితంలో మమ్మల్ని శత్రువులమన్నారు. ఇప్పుడు చూస్తే మన ఎముకలు ఒక్కటే. సార్, మమ్మల్ని ఎందుకు చంపారు? మేము ఏ తప్పు చేశాము? ఆ ప్రశ్నకు ఎవరి దగ్గర సమాధానం లేదు. మౌనం రాజ్యమెలుతుంది. బాంబుల్లా శరీరాలు తునాతునకలైనాయి. మ్యాప్ మీద గీతలు గీసిన వారు యుద్ధంలో ఎప్పుడో చనిపోయారు. ఇవి ఒకప్పుడు జీవితాలు, ఇప్పుడు ఎవ్వరికీ ఏ కాకుండా పోయాం. మరణం తరువాత మనం ఒక్కటే. యుద్ధం ముగిసింది, కాని బాధ ఇంకా ఉంది. అధికారం కోసం, సంపద కోసం మనిషిని చంపాడు. ఈ రాజకీయ నేతలు మానవత్వం లేని అత్యాశపరులు. మాకు దేశం లేదు, మాకు మతం లేదు. ప్రపంచమంతా మాకు కుటుంబమే. మేము లేని లోకం శ్మశానమే. యుద్ధం ఎప్పుడూ గెలవదు. మానవత్వమే గెలవాలి. స్వేచ్ఛగా ఎగిరే శాంతి కపోతాన్ని ఎగిరేద్దాం. యుద్ధాలు లేని ప్రపంచంలో జీవిద్దాం.